నమస్తే. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ బర్స్తే బాదల్, ఇది ఇకాయి 1లోని ఫస్ట్ లెసన్, అంటే టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ బర్స్తే బాదల్. ఇది ఒక కవిత పాఠము. ఈ పాఠను రాసిన వారు సుమిత్రానందన్ పంత్. ఓకే, ఫస్ట్ పేజీలో మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ముందుగా ఉన్మీకరణ అంటే తెలుగులో ధోరణి, ఇంగ్లీష్లో ఓరియంటేషన్ అంటారు. అంటే మనం ఈ లెసన్లో ఏం తెలుసుకుంటామో దానికి సంబంధించిన పరిచయము ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొన్ని లైన్లు ఇచ్చారు, 4 లైన్లు. ఈ 4 లైన్లు మనకి చదివితే మనకి ఇంతకుముందు 7th క్లాస్లో శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ రాసిన కోయల్ లెసన్లోని ఒక పద్యాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి. క్యా గాతీ హో కిసే బులాతి, బతలా దో కోయిల రాణి, ప్యాసి ధర్తి దేఖ్ మాంగతి, హో క్యా మేఘం సే పానీ. అంటే దీని అర్థం ఏంటంటే, క్యా గాతీ హో ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయిల రాణి ఓ కోయిలమ్మ చెప్పమ్మ, ప్యాసి ధరతి తేక్ మాంగతి దాహంతో ఉన్న ఈ భూమి కోసం, హో క్యా మేఘంసే పానీ నీళ్ళు ఇవ్వమని మేఘాలని అడుగుతున్నావా అనేసి ఇక్కడ చెప్పడం అడుగుతుందన్నమాట. ఓకే, దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. దీన్ని ఒకేసారి తెలుగులో చెప్పుకుంటే, ఓ కోకిలమ్మ, ఓ కోకిలరాన్ని ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు చెప్పమ్మా, దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలని అడుగుతున్నావా అనే అర్థం వచ్చేటట్టు మనకి ఈ 4 లైన్లు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు దీని కింద మనకి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రశ్న, మీటే గీత్ కౌన్ గాతి హై, తీయని గీతాలు ఎవరు పాడుతున్నారండి? మీటే గీత్ కోయల్ గాతి హై. రెండో ప్రశ్న, ప్యాసి ధర్తి పానీ కిస్సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న భూమి నీళ్ళు ఇవ్వమని ఎవరిని అడుగుతుందండి? మేఘంసే. అంటే ఆన్సర్ ప్యాసి ధరతి మేఘంసే పానీ మాంగ్తీ హై. మూడో ప్రశ్న, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే, ఈ మేఘాలు ప్రకృతి యొక్క శోభని లేక అందాన్ని పెంచుతాయి, అది ఏ విధంగా అనేసి ప్రశ్నిస్తాం. ఇది మనం కొంత సొంతంగా ఊహించి రాసేది. ఉదాహరణకి ఎలా చెప్పొచ్చు అంటే, नीले आसमान में जब काले काले बादल छा जाते हैं, అంటే నీలంగా ఉన్న ఈ ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. తో ఉస్కి శోభ దేఖ్నే లాయక్ బంతి హై, దానివల్ల దాని యొక్క అందము దేఖ్నే లాయక్ అంటే చూడదగినదిగా, చూడముచ్చటగా ఉంటుంది. టండీ బాయర్ ఆనే లగ్తీ హై, అంటే చల్లని గాలులు వీచడం ప్రారంభిస్తాయి. పేడ్ జూమ్నే లగ్తా హై, చెట్లన్నీ కూడా ఊగుతూ ఉంటాయి. సంసార్ యా సారా వాతావరణం సుందర్ బంతా హై, అప్పుడున్న వాతావరణము మనకి చాలా చూడముచ్చటగా ఉంటుంది. పక్షులు కుయ్యడము లేక తూనీగలు ఎగరడము, ఇవన్నీ కూడా ప్రకృతి అందాన్ని పెంచుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఉద్దేశం అంటే ఏ ఉద్దేశం మేరకు మనకి ఈ లెసను ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రకృతికే ప్రతి కావ్య రచనాओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, ప్రకృతి పట్ల కావ్య రచన చేయడంలో ప్రోత్సాహం చేయడానికి
వాటితో పాటుగా సాత్ సాత్ అంటే పాటుగా వాటితో పాటుగా సౌందర్య బోధకరణ అంటే ప్రకృతిని సౌందర్యంగా బోధించడము వివరించడం కోసము. మనోరంజన్కి భావన, ఈ విద్యార్థులలో మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మనం ఉత్సాహం చేయడం, ఒక ఉత్సవంలాగా ఒక సంతోషదాయకంగా చేసేదాన్ని మనోరంజన్. కి భావన, అలాంటి భావన జగాన పిల్లల్లో దాన్ని కలిగించడము లేక మేల్కొల్పడము. और ప్రకృతి సంరక్షణ के लिए ప్రేరిత కర్ణ, మరియు ప్రకృతిని మన చుట్టూ ఉన్న ప్రకృతిని సంరక్షించుకోవడం కోసం ప్రేరణ కలుగు చేయడము అంటే మోటివేషన్ కలుగు చేయడము ఇస్కా ఉద్దేశే. ఈ ఉద్దేశాలతోటి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. ఏ ఉద్దేశాలంటే కావ్య రచనావంకి ప్రోత్సాహం, రచనను ప్రోత్సహించడము. సౌందర్య బోధకరణ అంటే ఒక విషయాన్ని ఉన్నట్టు కాకుండా సౌందర్యంగా బోధించడము. మనోరంజనకి భావన జగాన, పిల్లల్లో మనోరంజన అంటే ఆనందాన్ని పెంపొందించే విధంగా ఆనంద భావనను మేల్కొల్పడము. ప్రకృతి సంరక్షణకి వెళ్ళి ప్రేరిత కర్ణ, ప్రకృతిని సంరక్షించుకోవడంలో పిల్లల్ని ప్రేరేపించడం అనమాట. ఈ ఉద్దేశాలతోటి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. తర్వాత విషయ ప్రవేశ్ అంటే ఇందులో ఏ విషయం ఉంది. బరస్తే బాదల్ కవితా పాఠ హై, ఇది ఎలాంటి పాఠం అండి? కవితా పాఠ. కవిత భావనావం కో ఉదాత్త బననేకే సాత్ సాత్, ఈ కవితలు అనేవి భావన అంటే మన ఫీలింగ్స్ని సాధారణ స్థాయి కంటే ఉదాత్తంగా అంటే ఎక్కువ ఫీలింగ్ని కలిగించే అంటే ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించేలాగా చేస్తూ సాత్ వాటితో పాటుగా సౌందర్య బోధి సజాతి సమర్వాతి హే. సౌందర్య బోధ్ అంటే బోధించే ఆ కళ చాలా సౌందర్యంగా అందంగా ఉండేటట్టు సజాతి సమర్వాతి హే, ఆ విధంగా మనల్ని అలంకరింప చేస్తుందన్నమాట. ఓకే, ప్రస్తుత కవిత ఎలాంటిదంటే నాదం అంటే మనం వేసే ఒక చిటుకు లాంటిది లేక ఒక శబ్దం లాంటిది. ఉదాహరణకి టెంపో అంటాము, అంటే ఒక తాళం వేసేటట్టు మనం ఒక రిథమిక్గా చప్పట్లు కానీ చిటుకులు కానీ వేసేదాన్ని నాదము అంటాము. దీన్ని నాద్ అనొచ్చు లేక ధ్వని అనొచ్చు. ధ్వనికే సాత్ గేయ యోగ్య హై, ఇది పాడదగినదిగా ఉంది. ఏది? ఈ లెసన్. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. అనుప్రాస కా సుందర ప్రయోగ హై. అనుప్రాస అనేది అలంకారంలో ఒక రకం అనమాట. ఈ అనుప్రాస అలంకారము దీంట్లో ఇవ్వడం జరిగింది. అనుప్రాస అంటే ఏంటి? వాక్యాల్లో కానీ పదాలలో కానీ చివరగా వచ్చే శబ్దాలు ఒకేలాగా ఉండడము, ఒకే శబ్దాన్ని ఇవ్వడము లేక ఒకే గుణింతానికి చెంది ఉండడము, అలాంటి వాటిని అనుప్రాస అంటారు. ఓకే, ఇప్పుడు కవి పరిచయ చాలా ఇంపార్టెంట్ అయిన భాగము కవి పరిచయం. దీన్ని ముందుగానే చెప్పుకున్నాము. ఈయన పేరు వచ్చేసి సుమిత్రానందన్ పంత్. ఈయన గురించి తెలుసుకుందాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. ప్రకృతికే బేజోడ్ కవి అంటే ప్రకృతిని వివరించేవారిలో, ప్రకృతి గురించి కవిత్వం చేసేవారిలో ఇతన్ని బేజోడ్ కవి అంటారు. అంటే ఈయనకు సాటి ఎవరూ లేరు. మానే జానే వాలి సుమిత్రానంద్ పంత్ కా జన్మం, ఈయన యొక్క జన్మం ఎప్పుడు జరిగిందంట? 20 మై 20 మే నెల 20 సన్ 1900 సంవత్సరంలో అల్మోడా అనే ఒక జిల్లాలో కౌసానీ అనే గ్రామంలో జరిగింది.
7 वर्ष की उम्र में ही 7 సంవత్సరాల వయసులోనే स्कूल में కావ్యపాఠ్ के लिए పురస్కృత్ किए गए थे. కేవలం 7 సంవత్సరాల వయసులోనే ఇతను స్కూల్లో ఒక కావ్యపాఠ గురించి, ఒక కావ్యాన్ని గురించి ఈయనకి ఒక పురస్కారం, ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఒక ప్రజెంటేషన్ ఇచ్చారనమాట. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హేమ్ సాహిత్య అకాడమీ. ఈయన అనేకమైన సాహిత్యాలు చేశారు. చాలా ప్రసిద్ధమైన సాహిత్యవేత్త అనమాట. ఆధునిక సాహిత్యంలో ఈయన పేరు చాలా ప్రసిద్ధి చెందిన ఒక కవి అనమాట. ఓకే, ఈయన ఛాయావాద్ అని ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఈయన ప్రసిద్ధ కవులలో 4 ఉంటారు. 4లో ఈయన ఒక ప్రసిద్ధ కవి. ఈ సాహిత్య లేఖనం కోసం ఇతను రాసిన రచనల కొరకు ఇతనికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. సోవియత్ రూస్ ఇంకొక అవార్డు వచ్చేసి సోవియత్ రూస్ और చిదంబర కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్. చిదంబర అనే ఒక కావ్యం కోసం జ్ఞానపీఠ పురస్కారం దియా గయా ఇవ్వబడింది. ఈయనకి ప్రముఖ రచనయే, ఈయన రాసిన ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళ ఔర్ బొడా చాంద్ తదా చిదంబర ఆది. ఇవన్నీ కూడా ఈయన యొక్క ముఖ్యమైన రచనలు. ఇంకా నిధన్ అంటే ఈయన ఎప్పుడు మరణించారంటే సన్ 1977 మే హువా. ఈయన 1977లో చనిపోవడం జరిగింది. అంటే 1900 పుట్టి 1977లో చనిపోయారు. అంటే 77 ఇయర్స్ ఈయన బ్రతకడం జరిగింది. ఓకే, కింద మనకి ఛాత్రం కే లియే సూచనాయే, విద్యార్థుల కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఓకే.